మరి యొక్క ఉదయకాలపు సమయంలో మనమందరం కూడా క్రైస్తవుని యొక్క జీవిత నడవడిక ఎలాగుంటుందో, ఏ విధంగా సాగాలో మనమందరం కూడా తెలుసుకుందాం. మరి క్రిస్టియన్ లైఫ్ ఏ విధంగా లీడ్ చేయాలో, నడుచుకోవాలా అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరం కూడా తెలుసుకుందాం. గడిచినటువంటి సంవత్సరంలో కూడా, మరి జనవరి నెలలో 2023వ సంవత్సరంలో కూడా మనం ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి విషయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జ్ఞప్తి తెచ్చుకుని నెమరు వేసుకుంటే అది ఎంతో మరి క్రైస్తవ జీవితానికి చాలా మరి మన యొక్క క్రైస్తవ జీవితాన్ని మరి ఒక వాషింగ్ అంటాం కదా, బట్టలను శుభ్రము చేసుకుని మన క్రొత్తదనముగా ఏ విధంగా మార్చుకుంటామో, మనం యొక్క నూతనమైనటువంటి ఆదివారంలో కూడా ఒక్కసారి మళ్ళీ తిరిగి మన జీవితాన్ని నెమరు వేసుకుని ఏ విధంగా ముందుకు కొనసాగాలో మనం అందరూ కూడా తెలుసుకుందాం. హల్లెలూయా. మరి సమయంలో దైవ వర్తమానములో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య వచనము యెషయా గ్రంథం ఒకసారి తెరుద్దాం అందరూ కూడా. యెషయా గ్రంథము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇక్కడ మనుషులతోటి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడకుండా, దేవుడు మనుషులతోటి ముఖాముఖిగా మాట్లాడకుండా ఒక పాఠము చెప్పడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఒక ఎద్దును ఉపయోగించుకుని అక్కడ మాట్లాడుతున్నాడు. అలాగే గాడిదను ఉద్దేశించి మనుషులైనటువంటి మనకు పాఠం నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే జంతువుల ద్వారా మనుషులకు కొద్దిపాటి పాఠము నేర్పించి మరి ఇంకో చూసి నేర్చుకోండి అనేటువంటి విషయాన్ని దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే పాత నిబంధన వాక్య భాగంలో కూడా సంఖ్యాకాండంలో గాడిద బిలాముతో మాట్లాడింది. అంటే ఇక్కడ జంతువు మరి యొక్క జంతువును కూడా చూస్తున్నాము. సువార్త పాఠ్య భాగంలో కూడా మరి జంతువులు అంటే ఇక్కడ కోడి లేకపోతే అనేటువంటి జంతువుతో కూడా మరి అక్కడ కంపేర్ చేసుకుని నేర్చుకోండి అనేటువంటి విషయాలను కూడా జ్ఞప్తి తెచ్చినాడు దేవాతి దేవుడు. హల్లెలూయా. మరి సమయంలో అంటే జంతువుల ద్వారా, పురుగుల ద్వారా, పక్షుల ద్వారా, లేకపోతే లోకములో అనేకమైనటువంటి జాతుల ద్వారా కూడా దేవుడు మరి మనుషులకు పాఠం చెప్పడానికి, నేర్పించడానికి, బోధించడానికి కూడా ఆయన యొక్క సొంత ఉపమానాల్లో కూడా ఆయన వాడుకున్నాడు. ఎందుకంటే మనకు ఇంకా బాగా అర్థమయ్యేటువంటి రీతిగా ఉంటుందని, అందరూ కూడా చదువుకున్న వారు అయి ఉండరు కనుక, లేకపోతే మరి రకరకాలైనటువంటి వారు ఉంటారు కనుక వారికి అర్థమయ్యేటువంటి రీతిగా దేవుడు అనేకమైనటువంటి ఉపమానాలు తీసుకుని, లేదా జంతువులను, పక్షులను వీటిని మాదిరిగా తీసుకుని దేవుడు మనకు బోధిస్తున్నాడు. మరి యొక్క ఆదివారం దేవుని యొక్క వాక్యంలో ఒక చిన్న మరి జంతువు అంటే మరి జంతు జాతిలో ఒకటైనటువంటి ఒక చిన్నదైనటువంటి ఒక పురుగులా ఉండేటువంటి ఒక చీమ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చీమ గురించి ఒక 3 వచనాలే ఉన్నాయి. మరి సొలొమోను జ్ఞాని రచించినటువంటి సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవకాలమందు ఆహారం సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యముందు కూర్చుకును. సోమరి ఎందాక నీవు పడుకొని ఉండు, ఎప్పుడు నిద్రలేచదువు? ఇంకొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకుని పరుండదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? సోమరి గురించి మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్లో స్లగ్గర్డ్ అంటారు. స్లగ్గర్డ్ అంటే బద్ధకస్తుడు, స్లగ్గర్డ్. ఇంకా చెప్పాలంటే పని పాట లేనటువంటి వాడు, టైం పాస్ చేసేటువంటి వాడుకు ఏ పని ఉండదు అనేటువంటి అర్థాలు ఉన్నవి. ఇంకా మన భాషలో ఇక్కడ గ్రంథకర్త రాసినటువంటి మాట ఏంటంటే సోమరి. మరి ఈ సోమరి గురించి మాత్రమే దేవుని యొక్క వాక్య భాగం కాదు, సోమరి లాంటిటువంటి వారి గురించే ప్రత్యేకం కాదు, ఇందులో మనం కూడా ఫిట్ అవుతాం.
ఇందులో కూడా ఇది ఈ సోమరైనటువంటి మరి వాక్య వచనం మనకు కూడా యాప్ట్ అవుతుంది, అప్లై అవుతుంది. మనం కూడా నేర్చుకోవాలనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అనేకమైన జంతువులు ఉన్నాయి ఈ లోకంలో, అనేకమైన పక్షులు ఉన్నాయి. గడిచిన కాలంలో పావురం గురించి మాట్లాడుకున్నాం. గడిచిన కాలంలో ఇంకా ఇతర మరి జంతువులను ఉద్దేశించి పక్షిరాజు అనేటువంటి మరి ఇక్కడ మరి పక్షిని గురించి మాట్లాడుకున్నాం. మరి ఈసారి చిన్నదైనటువంటి చీమను ఎందుకు మాట్లాడామంటే చిన్న చీమ కదా అనుకోవచ్చు. కానీ ప్రియులరా, చీమలంట ఇంచుమించు 11,000 జాతులు ఉన్నాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. 11,000 జాతులు ఉన్నాయంట. అమెజాన్ అనేటువంటి అడవులు ఉన్నాయి. అమెజాన్ అనేటువంటి అడవులు, ఇంగ్లీష్లో అమెజాన్ అంటారు. అమెజాన్ అనేటువంటి అడవుల్లో దాన్ని లెక్కేసుకుంటేనంట 10 పక్కన 15 సున్నాలు పెట్టుకుంటే ఎన్ని చీమలు ఉంటాయో అన్ని చీమలు ఉంటాయంట. ఈ చీమలను తూకం వేసి బరువు తూగితే పక్కన ఉన్నటువంటి ఇతర జంతువులు ఏమైనా తూకం వేసుకుంటే చీమలే ఎక్కువ బరువుగా ఉంటున్నాయంట. అక్కడ ఉన్నటువంటి జింకలు వెయిట్ చేస్తే చీమల బరువు ఎక్కువ ఉంటున్నాయంట. అంటే అనేకమైనటువంటి చీమలు ఉన్నాయంట. అంత అత్యధికమైనటువంటి సంఖ్య కలిగినటువంటి మరి జాతి చీమలు. కాబట్టి చిన్న చీమ అనుకుంటున్నాం, కానీ దీని హిస్టరీ చాలా పెద్దగా ఉంటుంది. మరి ఈ చీమల గురించి, చీమల ద్వారా మనం ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ప్రియులరా, చీమలు ఎందుకు కంపేర్ చేశారంటే చీమల్లో ఉన్నటువంటి స్వభావం చాలా ఉన్నది. దాని ద్వారా మనము కేవలం సోమరే కాదు, స్లగ్గడే కాదు, బద్ధకస్తుడే కాదు, టైంపాస్ అనేటువంటి వీడు మాత్రమే కాదు, మనము కూడా నేర్చుకుని, ఇందాక అనుకున్నాం కదా క్రైస్తవుడు ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దాన్ని చూసి నేర్చుకోవచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటిది పని పిచ్చదంట. ఏంటది? ఈ చీమ పని అంటే చాలా పిచ్చంట. చాలామంది కూడా చూడండి, పని లేకపోతే వారికి కాలు చెయ్య ఆడదు. ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు, ఖాళీగా ఉండడానికి అస్సలు ఇష్టపడదు. మార్నింగ్ పనికి వెళ్తారు కొంతమంది, సాయంకాలం కూడా ఏమైనా పని ఉందో లేదో కూడా వెతికి మరీ పనికి వెళుతూ ఉంటారు. పనికి వెళ్ళాలి. వయస్సు ఉన్నంతకాలము శ్రమించాలి, కష్టించాలి. అలాగే మరి వృద్ధాప్యంలో మరి సుఖమును అనిపించాలి. బానిసలా బ్రతుకు, రాజులా జీవించు. ఒక మోటో ఎవరిది? ఒక ప్రిన్సిపల్ నాన్నగారిది. ఆయన ఉద్యోగస్తుడైనా లింగి పంచి కట్టుకుని అక్కడ ఎవడో తోటమాలు ఉన్నాడేమో అనుకుంటారు. ఎవరైనా వచ్చినప్పుడు పాస్టర్ గారు ఉన్నారంటే పాస్టర్ గారిని అడుగుతారు ఎక్కడ ఉన్నారని. వాళ్ళు అటువంటి రోజులు కూడా ఆయనకి ఎదురై, పోస్ట్ మ్యాన్ వచ్చినప్పుడు పాస్టర్ గారిని పిల్లల్ని సంతకం పెట్టాలని ఆయన్ని అడిగిన రోజులు ఉన్నవి. కాబట్టి బానిసలా బ్రతకాలి, రాజులా జీవించాలి. మా తాతగారు మెరుపు శామ్యూల్ అని సాల్వేషనరీ పాస్టర్ గారు కూడా 70 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా, 80 సంవత్సరాలు కూడా ఆయన కర్రబోటు మీద నడుచుకుంటే వెళ్ళేవారు. మా పెంకిటిల్లు అక్కడ ఉన్నప్పుడు ధవళేశ్వరంలో అటు ఇటు నడిచి గుంజీలు తీసేవాడు. ఎందుకు తీస్తున్నాడో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు తీస్తే మంచిదని ఇప్పుడు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అటువంటి ఆరోగ్యము సంపాదించుకున్నటువంటి వ్యక్తులు వారికి సైకిల్ తొక్కడం రాదు, వాకింగ్ మీద సేవ చేసిన రోజులంట. నాన్నగారికి బండి రాదు, సైకిల్ మీద సేవ చేసిన వారు మనకి బండి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సేవ ఇంకా బలంగా అందుకోలేకపోతున్నాం. ప్రస్తుత అయినటువంటి జనరేషన్ అలాగా ఉన్నది. దేవుని చిత్తమే అటువంటి వ్యక్తులను చూసి మనం ఎన్నో 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 సంఘటనలు మనం అందరూ కూడా నేర్చుకోవాలి. హల్లెలూయా. మరి చీమల విషయమై మరి ఏం మాట్లాడుతుందంటే, వారు ఆ చీమ జాతి పని అంటే మహా పిచ్చిగా పని చేస్తూ ఉంటాయంట. వాక్య భాగం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దానివల్ల కొందరు ఎరుగకి దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. దాని స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ చూసినట్లయితే చీమలంట చాలా సహాయకరంగా ఉంటాయంట. నిజమే, చాలా సహాయకరంగా ఉంటాయి, సామరస్యంగా ఉంటాయి. చూడండి, చీమలు ఒకదాని వెనకాల చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఒక చీమను గాయపరచండి, ఒక చిన్న ఆకు లేకపోతే కొమ్మతో దాన్ని ఒక కాలు చెయ్యి నలగొట్టండి, 2 చీమలు వచ్చి దాన్ని లాక్కెళ్తాకి ట్రై చేస్తూ ఉంటాయి. దాన్ని హెల్ప్ చేయడానికి, చాలా సహాయం చేయడానికి ముందుకు వస్తాయి. మనమైతే సెల్ఫీలు తీసి వీడియోలు అప్లోడ్ చేసేటువంటి సొసైటీలో మనం ఉన్నాం. ఎవరైనా పడిపోయారు ఇంకో రోడ్డు మీద వెంటనే ఏం చేస్తున్నారు?
ముందు ఫోటోలు తీసి మీడియా పంపిస్తున్నారు, తర్వాత హాస్పిటల్ పంపిస్తున్నారు. అటువంటి రోజుల్లో మనం ఉన్నామేమో. ప్రియులారా, చీమ సహాయకరంగా ఉంటుంది, మరి ఇక్కడ ఇంకా చూస్తే సామరస్యంగా ఉంటుంది. ఈ చీమ ద్వారా ఒక ఉపమానం కూడా మనం, ఒక మంచి సమరైనటువంటి కథ కూడా మనము దేవుడు ఉపమాన రీతికి తెలియజేస్తున్నాడు. ఎరికో పట్టణం నుండి యెరూషలేము నుండి ఎరికో పట్టణంకు వెళుతున్నటువంటి ఒక మనుష్యుణ్ణి దౌర్జన్యముగా దొంగలు దాడి చేసి వారిని పడగొట్టి వారి వస్త్రములను దోచుకొని మరి పడవేస్తున్నప్పుడు ప్రియులారా, ఆయన లేవలేని పరిస్థితులు ఉన్నప్పుడు మొదటగా ఒక వ్యక్తి వచ్చాడు. యాజకుడు చూసి మరి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చీమకున్నటువంటి నిలువెత్తు జ్ఞానము, వివేకము, ఆలోచన కూడా లేనటువంటి చిన్న చీమ, మన చిటికి నేలు గోరంత సైజులో కూడా లేనటువంటి ఆ చీమ చూసి నేర్చుకో అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ యాజకుడు చూసి మనకెందుకులని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. లేవీయుడు కూడా చూసి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఒక మంచి సమరయుడు మాత్రము తన గాయాలు కట్టి నూనె రాసి పూటకొని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ అన్నీ కూడా సమకూర్చి ఇంకా ఏమైనా సపరలు చేయాలని అందుబాటు చేస్తాను, బాగుగా చూసుకోమని అతను సరిచేసి అక్కడ నుండి వెళ్ళాడు. ప్రియులారా, మరి సోమరం గురించి మాత్రమే కాదు, ఇక్కడ మానవాళైనటువంటి మనుషులు నూతన కాలంలో 2020 జనరేషన్లో ఉన్నటువంటి మనలను కూడా ఉద్దేశించి దేవుడు అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు సహాయకరంగా ఉండు, సామరస్యంగా కూడా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అలాగే ఈ చీమ వాలంటీర్గా ఉంటుందంట, మన వాలంటీర్ కాదు, స్వచ్ఛందంగా ఉంటాయి. ఈ స్వచ్ఛందత ఎలా ఉంటాయంటే చూడండి, మనం చీమ పుట్ట స్కానింగ్ చేస్తే ఈ మధ్యన ఎక్కువ నెట్లో ఉంటాయి, దాని యొక్క భాగము లోపల అడ్డగోతలా కూసి దానికి ఎలా ఉంటుందో చూస్తే కాలనీలో ఉంటాయి. కాలనీ అంటే ఏంటి, మన ఇంటి పక్కన ఇంటి అలా కాదు, కాలనీల్లో చూసారు, అక్కడ రాజమండ్రి అపార్ట్మెంట్ కాలనీలు అంటాం, అలా వరుసగా ఉండేటువంటి. అలాగే ఒక బిల్డింగ్స్లో చక్కగా అన్నీ కూడా పద్ధతిగా ఉండేటువంటి హౌసెస్లో ఉంటాయి. అవి చిన్న దానికి ఉన్నటువంటి స్థోమత చెప్పిన మరి అటువంటి రీతిగా అన్నీ కూడా కలిసే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసే పనిచేస్తూ ఉంటాయి. ప్రియులరా, కానీ వీరిలో ఉన్నటువంటి మంచి ఉద్దేశం ఏంటంటే, వీటిలో ఉన్నటువంటి మంచి ఉద్దేశం ఏంటంటే అన్నీ కూడా పని చేయాలి. నేను బలంగా ఒక కండచీమలా ఉన్నాను అని నేను రాజుని, నువ్వు బలహీనంగా ఉన్నావు, నేను నలిపేస్తానని ఆ చీమ నువ్వు మాత్రం నాకు బానిసగా పనిచేయని ఎక్కడ కూడా హై లెవెల్ లో లెవెల్ అనేటువంటిది వీరి మధ్యన ఎక్కడ కూడా ఉండదు. ప్రతి ఒక్కరు కూడా గూటిలోంచి బయటకు వచ్చి పని చేయవలసిందే, ప్రతి ఒక్కరు కూడా శ్రమ అనుభవించాల్సిందే, ఆహారం కొరకు అన్నీ కూడా బయటికి రావాల్సిందే. ఎవడు కూడా నేను గొప్ప, నేను చిన్న, నేను మధ్యతరగతి, నేను పెద్ద అనేటువంటిది ఎక్కడ కూడా వాటి మధ్యన వ్యత్యాసం ఎక్కడ కూడా కనపడదు. ఎవడు ముందుకు వెళ్ళి అదిగో ఆహారం అంటే అక్కడ పరిగెడుతూ ఉంటాయి, వాటి మాట వింటాయి, ఐక్యతగా ఉంటాయి, సఖ్యతగా ఉంటాయి ఈ చీమలు అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఈ చీమలు ఎవరైనా సరిగ్గా నేను పని చేయనంటే మాత్రము దాన్ని ఏం చేస్తాయంట, రిఫ్యూజ్ చేస్తాయంటే చంపివేస్తాయంట. చంపివేయడానికి కూడా అది ముందుకు ఉంటాయంట. పనికిరాదు, ఇంకో నువ్వు పని నేను కూర్చుని తింటాను, నేను ఎంజాయ్ చేస్తాను, నాకు ఉన్నటువంటి అన్నీ కూడా పక్కన పెట్టి నేను ఎంజాయ్ చేస్తానంటే మాత్రము కుదరదంట, చంపివేస్తానంట అంటున్నారా. మరి దేవుని వాక్యం దీన్ని ఉద్దేశించి ఏం మాట్లాడదు చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, విశ్వాసము క్రియలేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. విశ్వాసము లేని క్రియలు, పైకేమో విశ్వాసము, కానీ వాస్తవంగా చూస్తే నీలో అటువంటి క్రియ, నీలో అటువంటి నడవడిక ఎక్కడ కూడా కనపరచకపోతే అది మృతమై ఉన్నది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులరా, ఈరోజు అనేక మంది సువార్థికులు, సేవకులు, దైవవర్తమానం అనేక మంది చోట్ల విరివిగా మరి వాక్యం దొరుకుతున్నప్పటికీ కూడా ప్రియులరా, వాక్యం వినడానికి కానీ, మరి దేవుని మందిరంలో పనిముట్టుగా ఉండడానికి కానీ, దేవుని కోసము శ్రమించడానికి కానీ రాలేటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ సమాజము ఉండిపోతుంది.
క్రియలేనటువంటి విశ్వాసం నువ్వు ఎంత కనపరిచినా అది మృతముతో సమానం. చీమలు చూసి నేర్చుకోమంటున్నాడు. అవి రెఫ్యూజ్ చేస్తే, అవి పనికి నేను రాను అంటే మాత్రం దాన్ని సంహరిస్తూ ఉంటాయంట. ఈరోజు పనికిరానటువంటి వస్తువు దేవునికి యొక్క రాజ్యానికి పనికిరానటువంటి వస్తువుగా నీవు కనబడితే అగ్నిలో పారవేస్తున్నట్టు, ఎవడు తోటమాలి అగ్నిలో పారవేస్తాడు. పనికిరానటువంటి ఫలించలేనటువంటి వృక్షాలను ఏం చేస్తారంటే ఆ యొక్క మంటలో అగ్నిలో వేసి కాల్చివేస్తారనేటువంటి రీతిగా ప్రియులరా ఆ యొక్క చీమలు చూసి నేర్చుకోమంటున్నాడు. ప్రియులరా, అది పనికి ఒకవేళ బద్దకిస్తే తన జాతి అంతా కూడా నీవు అనవసరం, మన జాతికి నీవు అనవసరం, నీవు పనికి వేస్ట్ అనేటువంటి రీతికి దాన్ని చంపివేస్తూ ఉంటాయంట. ప్రియులరా, ఒకవేళ అటువంటి రీతిగా మన యొక్క జీవితాలు ఉన్నాయేమో ప్రియులరా, దేవునికి విలువైనటువంటి, దేవునికి కుమారులుగా కుమార్తెలుగా అనబడేటువంటి రీతిగా ఒకవేళ మన జీవితాలు కనుక ఉండినట్లయితే ప్రియులరా, జాగ్రత్త సుమ. అటువంటి రీతిగా మరి చీమల్లాగా మన జాతి ఎవరు కూడా నిన్ను పక్కన పెట్టరేమో, కానీ రేపొద్దున తీర్పు కాలం అనేటువంటిది ఒకటి ఉంది. దేవుడు అక్కడ నేను తృణీకరిస్తానటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే 1 కొరింథీ తీద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరం యొక్క అవయములన్నీ అనేకమై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ప్రియులరా, చీమల్లోనంట ఇంజనీర్లు ఉన్నారంట, నర్సులు ఉన్నారంట, వ్యవసాయదారులు ఉన్నారంట, ఇంకా పనివారు లేబర్స్ కూడా ఉన్నారంట. ఇంజనీర్లు ఉన్నారంట. ఎలాగంటే చూడండి, వారు ఈ యొక్క కన్స్ట్రక్షన్ చీమలు పొట్టలు ఒకసారి చెడగొట్టేశాక ఏదో నీళ్ళు లేదా వేడి నీళ్ళు వేసేస్తే అన్ని చచ్చిపోతే పారిపోతాయి. దాన్ని చూస్తే అడుగున ఎప్పుడు ఎలా కట్టిందో కూడా ఎవరికి కూడా అర్థమవుతుంది. ఎంత అందంగా ఉంటుందంటే ఒక ఇంజనీర్లో ఉన్నటువంటి తెలివితేటలు జ్ఞానం వాటిల్లో ఉంటే అవి ఏ స్కూల్కి వెళ్ళలేదు, నర్సరీకి వెళ్ళలేదు, మరి డిప్లొమాలు అవి ట్రైనింగ్లు కూడా తీసుకోలేదు. కానీ అది డిజైన్ చూడండి, గాడ్స్ డిజైన్, దేవుని యొక్క ఆ శిల్పి అనేటువంటి తనము ఆ యొక్క మరి చీమలకు ఏ విధంగా ఇచ్చాడో ఒక్కసారి ఆలోచన చేస్తే అందులో దానికి ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణము ఉన్నది. అలాగే మరి ఇవి ఏం చేస్తాయంటే స్టోర్ కీపర్స్, ఒక స్టోరేజ్ ఎలా చేస్తూ ఉంటాయో చీమలు కూడా ఆ స్టోర్ చేస్తూ ఉంటాయి. చీమలకు ఉండే మంచి లక్షణం ఏంటంటే అవి ఆహారం దొరికినప్పుడు దాన్ని రుచించి దాన్ని కడుపు నింపుకుని భలే అని పక్కన పెట్టుకోదు, కానీ వెంటనే ఆహారం తీసుకొచ్చి ఎక్కడ పెడుతుంది, స్టోర్లో పెడుతుంది. అంటే తన యొక్క నివాసం ఎక్కడ ఉన్నదో అక్కడ ఆహారాన్ని తీసుకుని దాన్ని అక్కడ స్టోర్ చేసుకుని ఇంకా అందరూ కూడా తినాలి. ఇంకా నాకు లాంటి జాతి అనేక మంది ఉన్నారు. కొంతమంది వెళ్ళారు, వాళ్ళ ఆయనకి వెళ్ళారు, అక్కడ ఆహారం దొరకపోవచ్చు, నాకు దొరికింది, నేను కూడా దాన్ని తీసుకొచ్చి అది స్టోర్ చేస్తే మరి తదుపరి మరి ఇతరులకు కూడా ఉపయోగపడుతున్నటువంటి గొప్ప ఆలోచన కలిగి ఉన్నది ఆ చీమ ప్రియులరా. అలాగే ఆ యొక్క ఇంజనీరింగ్ అనేటువంటి క్వాలిటీ కూడా ఉన్నది. చీమలు పెద్ద పెద్ద కట్టడాలు బిల్డింగ్లు కట్టవు, కానీ దాని యొక్క పుట్టలు చూస్తే చాలా అందముగా తీర్చబడ్డాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ప్రియులరా, ఎందుకు ఈ విధమైనటువంటి విషయాలు నీకు ఇంజనీర్ లాగా ఉండేటువంటి కన్స్ట్రక్షన్ చేస్తుంటున్నాయి, తెలివితేటలు లేనప్పటికీ కూడా ఆహారాన్ని సమకూరుస్తున్నాయి. ఎక్కడ నుంచి క్వాలిటీస్ వస్తున్నాయంటే దాని డిజైనే, దేవుని యొక్క క్రియేషనే ఆ విధంగా ఉన్నది. కానీ దేవుడు కూడా మనకు ఒక క్రియేషన్, ఒక సృష్టిని ఇచ్చాడు. దేవుడు మనల్ని సృష్టించాడు, ఒక దాని నిమిత్తమై దేవుడు మనల్ని సృష్టించాడు. ప్రియులరా, ఆ సృష్టిని ఆ యొక్క దేవుడు చిత్తమై ఒక సృష్టి మానవాళిని సృష్టించినటువంటి ఆ యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చలేకపోతున్నాము. ఏంటి ఆ చిత్తం అంటే దేవుని మాత్రమే మనము సేవించాలి, దేవుని మాత్రమే సన్నిధించాలి, స్తుతించాలనేటువంటి విషయాన్ని జ్ఞప్తి చేస్తున్నాడు చీమలకు ఉన్నటువంటి బాధ్యత ద్వారా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుడు మనకిచ్చాడు ఏమిటంటే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క తలాంతును డిఫరెంట్ రీతిగా దేవుడు సృష్టించాడు. లాస్ట్లో మీరు అందరూ కూడా డిస్టర్బ్ అయిపోతున్నారు. ఒకసారి మీరు అయిపోతే నేను స్టార్ట్ చేసుకుంటా. అయిపోయిందమ్మా, మీ పని అయిపోతే నేను వాకింగ్ చెప్పుకుంటా. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు దేవాతి దేవుడు అనుగ్రహించాడు. ఆ తలాంతుని దేవుని యొక్క పనిముట్టుగా, దేవుని పని కొరకు, కేవలము నీ యొక్క కుటుంబము, నీ జీవితము, ఈ లోకము మాత్రమే కాకుండా స్థిరపడడానికి ఇదిగో రాబోయేటువంటి ఉగ్ర రూపంలో కూడా
దేవుని కోసము పని చేయాలి, దేవుని రాజ్యంలో నేను ఉండాలనేటువంటి ఉద్దేశం కొరకే ఎవరు కూడా పని చేయడం లేదు. అటువంటి తలాంతుని నీవు ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని దేవాతి దేవుడు జ్ఞప్తి చేస్తున్నాడు. దేవుని స్తోత్రము కలుగును గాక. నేను ఒక విషయాన్ని జ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజుల్లో మరి నాన్నగారు మెరుపు డేవిడ్ రాజు గారు ఆ రోజుల్లో సిటీ బస్సుల్లో వచ్చిన తర్వాత ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు చాలామంది ఎంతటి అనుబంధం ఉండేటువంటి వారు చూడండి. కొంతమంది వడ్డీలైనటువంటి వారు, అలాగే మన సహోదరులు, మన పక్క సహోదరులు, అలాగే వీరందరూ కూడా నాన్నగారు వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకోవడం, నాన్నగారు తిరిగి ఆయన బ్యాగ్ సంచి పట్టుకుని తిరిగి బస్సు ఎక్కించేంతవరకు కూడా సాయంకాలం ఎంతటి రోజులు చూడండి ఒకసారి, ఎంతటి ఇష్టతరమైనటువంటి రోజులు ఉండేటువంటి ఆ యొక్క దైవ సేవకునికి అంటుకట్టి దేవునితో ఉంటే, దైవజనుడితో ఉంటే ఈ విధమైనటువంటి దేవుళ్ళు ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఎవరు కూడా వారు చెప్పేవారు కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో వాక్యము తొలి, ఆ రోజుల్లో వాక్యము తొలిగా పరిచయమైనటువంటి రోజులు. ఆ రోజుల్లో జాకోబు గారికి కానీ మెరుపు డేవిడ్ రాజు గారికి కానీ ఆ రోజులను జ్ఞప్తి చేసుకుంటున్నాం ప్రియులరా. ఆ రోజుల్లో ఎవరు కూడా వారిని మంచి పని చేసావు, బాగా బస్సు ఎక్కించావు అది ఎవరు కూడా పొగుడుతారని వారందరూ కూడా ఆశించలేనటువంటి రోజులు. చీమలు కూడా చూడండి, అవి ఆహారం తెచ్చిన తర్వాత బలి తెచ్చావు నువ్వు, కాబట్టి నువ్వు ఇలాంటి చీమ కాబట్టి ఈ ఆహారం తెచ్చావు, నీ వల్ల కాబట్టి ఇది సాధ్యమైందని ఎవరు కూడా దాన్ని పొగడరు. నువ్వు కాబట్టి మరి చక్కని ఆహారం తెచ్చి మంచి షుగర్ గింజను తెచ్చావు, పంచదార గింజను తెచ్చావు, నువ్వు కాబట్టి తెచ్చావు, లేకపోతే మేమైతే తేలపోమని ఎవరు కూడా పొగడరు. ఎందుకంటే ఇది నా బాధ్యత, నా జాతిలో, నా చీమ జాతిలో నాకు ఉన్నటువంటి కర్తవ్యం అది. నీవు తెప్పించుకోకపోతే ఇంకెవరు తెస్తారు, నీ పని నువ్వు చేసావంతే అనేటువంటి విషయాన్ని దేవుడు చీమల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. ఎవరు కూడా నీకు ప్రమోషన్ ఎవరు, నువ్వు గొప్పవాడు బలి చేస్తావు అనేటువంటి నిన్ను తట్టి నువ్వు బాగా చేసావు నలుగురిలో చెప్పవలసిన పని కూడా లేదు. ఎందుకంటే నువ్వు ఎంత చేసినా అది దేవుని కొరకు, అది దేవుని పని, నీ బాధ్యత. ఎవరి బాధ్యత? మనందరి బాధ్యతని ఆ యొక్క చీమల ద్వారా దేవుడు మనలను పాఠాల ద్వారా నేర్పిస్తున్నాడు. నీకు పేరు రాదు, నీకు పేరు ఇవ్వాల్సిన పని లేదు. చీమలు ఇంకో చీమకి బలి దొరికారు, అక్కడ ఆహారం దొరికింది, అక్కడ వంటలు జరుగుతున్నాయి, అక్కడ చిన్న చిన్న గ్రెయిన్స్ దొరుకుతాయి, పప్పు గింజలు దొరుకుతాయి, బలి తెచ్చావని నేను ప్రత్యేకంగా నేను ఎవరు కూడా రివార్డ్ ఎవరు, నీకు సన్మానం కూడా చేయరు. చీమ ఒక చీమకు సన్మానం చేసుకోదు, తన బాధ్యతను నెరవేర్చుకుంది అంటే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు కూడా ఏ చీమ కూడా ఆహారంలో పొట్లుగా కోట్లుగా ఉంటాయి, కొట్లుగా ఉంటాయి. ఎవరు కూడా దెబ్బలాడుకోరు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని చీమలు ఉన్న అక్కడ ఏ చీమ ఎక్కడ కూడా దానికి ఏ దైవజనుడు ఉండు, ఎవడు దేవుడు ఎవరు ఉండరు, ఎవరు కూడా చెప్పరు, ఎవరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు, మరి ట్రైనింగ్ కూడా ఇవ్వరు. కానీ ఆ చీమలు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దెబ్బలాడుకోవు. ఎంత సమాధానం ఉంటుంది తెలుసండి. ఆహారం అన్నీ కూడా పంచుకుంటాయి, ఆహారం గృహము అన్నీ కూడా పంచుకుంటాయి. ఎంత సామరస్యంగా సఖ్యతగా ఉంటాయంటే మరి అటువంటి చీమలు చూసి మనం నేర్చుకోవాలి. ఒకరు వెళ్ళారంటే ఆ రూట్లో చక్కగా అన్నీ కూడా లైన్ కట్టి వరుస కట్టి అన్నీ కూడా వెళుతూ ఉంటాయి. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అటువంటిది విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం తెరిద్దాం ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, మనం మేలు చేయట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుము. ప్రియులరా, విసుగక మనము దేవుని పని చేస్తే, దేవునిలో పాల్గొంటే, దేవుని సన్నిధిలో మనం ఉంటేనంట మనం తగిన కాలమందు మరి జీవమను పంట కోస్తామంట. ప్రియులరా, మరి అటువంటి పంటను మనమందరూ కూడా తగిన కాలంలో మనము ఇహలోకముగా అవసరమైన కాలంలో మనము దేవుని యొక్క మరి దేవుడిచ్చేటువంటి అవకాశాల్లో సద్వినియోగం చేసుకుని మనమందరూ కూడా జీవిస్తే కనుక ఒక 100 అంతల పంట మనమందరూ కూడా కోస్తామంట. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి తెరుద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, మీరు మందలు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను
చీమ. దానికి ఆ యొక్క ఉన్నటువంటి ఉద్దేశం మన జీవితాల్లో కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అదేంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో చదవండి అమ్మా. వెనుకనున్నవు మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడమంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం క్రైస్తవులమైనటువంటి మనలను దేవుడి చీమలను ఉద్దేశించి ఏం మాట్లాడుతుందంటే, మీ యొక్క వెనుక ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా దయచేసి మీరు మరవండి, మీరు సహవాసంలో బ్రతకమంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సహవాసంలో ఎందుకు బ్రతకమంటున్నాడు అంటే, ముందు కొనసాగండి. ఎందుకంటే ఈ యొక్క చీమల ఉద్దేశం చూడండి, దానికి ఒక ప్రిన్సిపల్ ఉంది. ఎక్కడైనా ఆహారం దొరికితే వెంటనే ఏం చేస్తుందంటే ఇతరులను పిలుస్తుందంట. ఇతరులను మరి ఒకసారి ఒక మనిషిని పెట్టు లేకపోతే ఆహారాన్ని అక్కడ ఉంచుకుని వెంటనే చీమ ఎడగలుగుతుంది. ఆ గూటి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను ఒకటి కనుగొన్నాను, మనకి ఆహారం పంట దొరికింది, మనకి మీద మనకు మరి ఆకలి పరిస్థితులు లేవు, మన సైన్యం అంతా పదండ్రా అని ఆ యొక్క చీమలను సైన్యాన్ని దండ అంతా కూడా తీసుకువెళ్ళి అక్కడ పరిచయం చేస్తుంది. అదిగో మన ఆహారం అక్కడ తెచ్చుకుందాం పదండి అనేటువంటి విషయాన్ని మరి అక్కడ చీమల ద్వారా నేర్చుకోమన్నాడు. దేవుడు అంటున్నాడు, ప్రేమలరా, ఈ యొక్క ఆదివారమున దేవుడు చీమల ద్వారా మనకు ఒక పాట నేర్పిస్తున్నాడంటే, దేవుని ప్రేమను ఎరిగినటువంటి నీవు, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి నీవు, రక్షణ పొందినటువంటి నీవు కూడా ఇతరులను నీవు తీసుకొచ్చి ఆ రుచిని, ఆ ఆహారాన్ని, దేవుని యొక్క వాక్యం అంటే డైలీ బ్రెడ్, దాన్ని రుచి చూపించు అంటువంటి విషయాన్ని చీమల ద్వారా నేర్పిస్తున్నాడు. ఒక బెగ్గర్, ఒక అడుక్కునేవాడు ఒక చోట అడుక్కున్నప్పుడు ఎవడైనా 100 రూపాయల కాంతం ఇచ్చాడు అనుకోండి, ఎక్కడైనా పెళ్లి భోజనాలు జరుగుతున్నాయి అనుకోండి, ఇంకొక 5గురినో 6గురినో తెచ్చి సైలెంట్గా పదండ్రా మీరు కూడా భోంచేయండి అనేటువంటి సలహా ఇస్తాడు. ఎందుకంటే వాడి ఆకలి వాడిని రప్పిస్తూ ఉంటుంది. నేను పడినటువంటి ఆకలి ఇతరులు పడకూడదు, ఇంకో నాలాంటి వారు అనేక మంది ఉన్నారు, పదండి అని అక్కడికి వెళ్ళి భోజనం తినిపించి వాడి కడుపు నింపుతాను, వాడు మేమందరూ కూడా కనీసం ఈ పూటైనా సుఖముగా ఉంటానటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తి ఇతరులు పరిచయం చేస్తాడు. చీమలు కూడా అదొక్కడే తిని తాగి సుఖించడానికి ఇష్టపడదు. ఎందుకంటే కష్టజీవి, తన కష్టం ఎరుగును, తన ఆకలి ఎరుగును గనుక ఇతరుల యొక్క చీమలు కూడా ఆకలి పస్తులు ఉంటాయి, వాటిలన్నింటిలో కూడా ఈ ఆహారాన్ని రుచి చూపించాలనే ఉద్దేశంతో అందరిని తీసుకొస్తుంది. ఇప్పుడు నిద్రపోతున్నవారు హల్లెలూయా చెప్పండి. ఓ చీమ సోమరి నేర్చుకో అని దేవుని వాక్యం ఈ విధంగా ఎక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. మరి ఈ యొక్క పరిచయము అంటే ఈ యొక్క ఒక డైలీ బ్రెడ్, దేవుడు మనకిచ్చేటువంటి ఒక అనుదిన వాక్యాన్ని ఇతరులకు కూడా పంచడం అనేటువంటిది నేర్పించాలి. చాలామంది చూడండి వాట్సాప్లో చక్కగా ఉదయకాలం వచ్చిన వాక్యాన్ని 10 మందికి పంపిస్తూ ఉంటారు. పంపించి చదువుకో అనేటువంటి రీతిగా ఎవరైనా చూడండి, నువ్వు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి బైబిల్ చదవమంటే చదవరు, లేదా క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఆ క్యాలెండర్ చదవమంటే చదవరు. మనకున్నటువంటి సైతాను ఆటోమేటిక్గా సెల్ తెరిసిపోద్ది కదా పొద్దున, అందులో కూడా వాక్యం పంపిస్తే కనీసం ఏదో మెసేజ్ వచ్చిందని పొరపాటున దేవుడు ఈరోజు నేను దీవించినగా కానీ కనీసం ఆ విధంగా కూడా చదవచ్చు అనేటువంటి రీతిగా ఏం చేస్తాం, వాక్యాన్ని పంపిస్తూ ఉంటాం. ఈరోజు నీకు కృపాక్షేమలు నీ వెంట వచ్చినటువంటి విషయం ఒక చదువుతావు అనుకోని విధంగా అయినా కనీసం చదవడానికి మరి ఆ విధంగా దారి చూపించడానికి అనేటువంటి టెక్నాలజీ ఉన్నాయి, అవి కూడా ఉపయోగించుకోవాలి. ఈ రోజున సండే స్కూల్ పిల్లలకి చాలామందికి చెప్పేది ఏంటంటే, నువ్వు వస్తున్నావు కదా నీ ఫ్రెండ్ని కూడా తీసుకురా అని చాలామందిని పదే ఎక్కువగా అంటూ ఉంటాం. అలాగే పెద్దవారు కూడా మీరు మాత్రమే కాదు, మీ ఇంట్లో వచ్చినటువంటి వారిని, మీ బంధువుల్ని, లేకపోతే నీ తోటి పనివారు ఎవరైనా మరి ఎంతోమంది అలసటగా లేకపోతే అశాంతితోటి మరి ఎంతోమంది బాధలతోటి అనారోగ్యాలతో ఉంటుంటే వారిని అటువంటి సమయంలో దేవుని పరిచయం చేయడానికి అది తగిన సమయం కనుక వారిని పరిచయం చేయడానికి ముందుకు రావాలి. కానీ దురదృష్టంతో దౌర్భాగ్యం ఏంటంటే మనమే దేవుని ఆలయానికి మనమే దేవుణ్ణి మరి ఉపయోగించుకోము, మనమే దేవుని వాక్యం సరిగ్గా వినము, మనమే ప్రార్థన సరిగ్గా చేసుకోము. మరి ఇక చీమల ద్వారా మనం ఏమి నేర్చుకుంటాం? అందుకే చీమలను చూసి కనీసం నేర్చుకుంటారా, మీరు ఒక్కళ్ళే ఆహారం తినటం కాదురా, మీరు తినండి,
మీరు రక్షణ పొందండి, నిత్యరాజ్యానికి అనేటువంటి వారసత్వం మీరు కూడా పొందుకోండి. మీకులాగా అనేక మంది నశించిపోతున్నారు అటువంటి ఆహారం లేక. ఇదిగో ఓరి సోమరి, చీమలు చూసి నేర్చుకోరా, తన జాతినంతటిని కూడా రక్షించుకుంటుందని ఆ చీమల ద్వారా ఈ రోజున మనందరూ కూడా ఒక గొప్ప పాఠము ఈ జంతువు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇది ఏం చేస్తాయంటే కష్టకాలంలో కూడా ముందుకు వెళ్ళిపోతాయంట. ఎటువంటి కష్టం వచ్చినా సరే ఐ కాంట్ డూ అనదంట, నేను చేయలేను అనదంట. నీళ్ళు వేసి అది పొట్టలను కొట్టేసినా మళ్ళీ కాసేపు చీమలు మళ్ళీ అలాగా నడుస్తూనే ఉంటాయి. ఎంతటి కష్టం వచ్చినా మరి అవన్నీ కూడా ఇంకా అధిగమించడానికే ప్రయత్నం చేస్తాడు. ఐ కాంట్ డూ అంటే మాత్రం ప్రియులరా, ఇజ్రాయేల్ జనాంగంలో 40 రోజులు వెళ్ళాల్సినటువంటి ఆ కానానికి 40 సంవత్సరాలు పట్టినట్టుగా మన యొక్క జీవితాల్లో కూడా అనేకమైనటువంటి కష్టకాలంలో, ఆపత్కాలంలో మనము ఆలస్యం అవుతుందంటే ప్రియులరా, మనము సోమరిలాగా ఉంటున్నామేమో ఆత్మీయ జీవితంలోని దేని వాక్యం సరి చేసుకోమని తెలియజేస్తుంది. ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ జీసస్. యేసు నామములో నేను అన్నీ సాధ్యమే అనేటువంటి విషయము దేవుడు ఈ చీమల ద్వారా మనకు ఒక పాఠము నేర్పిస్తున్నాడు. త్వరగా వెళ్ళిపోదాం. ఇంకా వివేకం కలిగి ఉంటాయంట, అంటే జ్ఞానము కలిగి ఇవి ఉంటాయంట. ఏమిటి ఆ జ్ఞానం అంటే సరఫరా అంటే స్టోరేజ్ చేసుకుంటాయి. ఎప్పుడు? రాబోయే చలికాలంలో, వర్షాకాలంలో ఆహారం దొరకదు కదా అని ఏం చేస్తాయంటే విరివిగా సాధ్యమైనంత మట్టుకు ఎక్కడ ఆహారం దొరికితే అన్నీ కూడా తీసుకొచ్చి బ్లాకుల్లో తను ఏర్పాటు చేసిన బిల్డింగ్స్లో లేకపోతే పొట్టలలో అవి దాచుకుని సేవ్ చేసుకుంటాయంట. ప్రియులరా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అది చీమలు ఆపత్కాలంలో, ముందు కాలం అంటే ఫ్యూచర్ని ఉద్దేశించి ఏం చేస్తున్నాయంటే నేను సమకూర్చుకోవాలి, ఎందుకంటే నాకు దొరకని స్టేజ్ ఒకటి వస్తుంది. ఆ స్టేజ్లో నేను దగ్గరుండి దాన్ని తినడానికి, నా జాతి తినడానికి, నా సైన్యము, నా దండు తినడానికి సరిపోద్దని ముందుగా ప్రిపేర్ అయ్యాయి. ఈరోజు క్రైస్తవులను అడబెట్టుండి మనలను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చీమల ద్వారా. నీవు కూడా ఊపిరినంత కాలమే నీవు అన్నీ కూడా సిద్ధపరచుకో. నీకు 60 సంవత్సరాల తర్వాత ఇన్సూరెన్స్ వస్తుంది, దాన్ని దాచుకుంటున్నావేమో, బ్యాంక్ బ్యాలెన్స్ దాచుకుంటున్నావేమో, మరి అనేకమైన డిపాజిట్లు దాచుకుంటున్నావేమో. కానీ ఏవి కూడా 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఎక్కడ కూడా ఆ రూపాయికి కానీ ₹1,00,000 కానీ ఏమి కూడా మనకు ఉపయోగపడవు. ఆ చీమ ఏం చేస్తుందంటే రాబోయే రోజుల కోసం సిద్ధపడుతుంది, రాబోయే రోజుల్లో సుఖంగా తినడానికి, రాబోయే రోజుల్లో అదిగో నదంతా మునిగిపోతుంది, నాకు ఏ పొట్టలోంచి లేకపోతే వర్షం వస్తుంది, బయటికి రావడానికి కూడా స్థలం ఉండదు, అప్పుడు చక్కగా నేను తినొచ్చు కదా అని ముందుగా అది అన్నీ కూడా సిద్ధపరచుకుంటుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా ముందుగా సిద్ధపరచుకుందాం. రాబోయే నిత్యరాజ్యంలో కావలసినటువంటి ప్రార్థన వాక్యం మన జీవితంలో ఉందా లేదా, లేకపోతే నిలువెచ్చని పరిస్థితిలో మనమందరూ కూడా ఉన్నామా అనేటువంటి స్థితిని చీమల ద్వారా చూసి పాఠం నేర్చుకో అని విశ్వాసులైన మనలతో దేవుడు మనలో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, అలాగే గొల్లబామలా ఉంది మన పరిస్థితి అనేటువంటి విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. గొల్లబామ ఏం చేస్తుందండి? చీమకు క్వైట్ ఆపోజిట్. పచ్చగా ఉండదు, శుభ్రంగా ఉండదు, తింటది, కానీ ఏమి కూడా ఇవి సమకూర్చుకోవు. వర్షాకాలం వచ్చినప్పుడు ఎండిపోయి మనకు ఎలా కనబడుతుంది, అక్కడ చనిపోయి ఉంటుంది, చనిపోయి ఎండిపోయి ఏదో గడ్డి రేఖలా కనబడుతూ ఉంటుంది. ఎండిపోయి ఆ గ్రాస్ హోపర్ గొల్లబామ ఎంత చికాగా ఉంటుంది, పచ్చగా ఉన్నప్పుడు మంచి ఏపుగా ఆహారం లేని టైంలో అదేం చేస్తుందంటే అనుభవించి చచ్చిపోతూ ఉంటుంది. ప్రియులరా, మరి అటువంటి రీతిగా ఉంటున్నామేమో ప్రియులరా. ముందు ఫ్యూచర్ను ఉద్దేశించి చీమల ద్వారా, చీమలు ఏంటంటే మంచి ఫ్యూచరు ప్రిపరేషన్ ఉంది దానికి. మనకు కూడా ప్రిపరేషన్ ఉన్నదా లేదా? సమయం లేదు దేవుని కొరకు, దేవునికి పనిముట్టుగా వాడడానికి నాకు టైం లేదు, నాకు పనే ముఖ్యము, నాకు నా ఉద్యోగమే ముఖ్యము, నాకు నా వ్యవసాయమే ముఖ్యము, నాకు నా గృహమే ముఖ్యము, నాకు నా బంధువులే ముఖ్యం, నా యొక్క ఫ్యామిలీ ముఖ్యం అనుకుంటే ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. దేవునితో ఉండడానికి కావలసినటువంటిది మనం ఏమైతే కోరుకుంటున్నామో అది ఏది కూడా దేవునిని ఫాలో అవ్వడానికి ఏది కూడా అవసరం లేదు. దేవుని ఫాలో అవ్వడానికి మనం కోరుకునేది ఏది కూడా అక్కర్లేదు. దేవుని కలిగి ఉంటే సమస్తం మనతో ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులరా, ఈరోజు దేవునికి సమయం లేకపోతున్నావా? జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు చీమ ద్వారా. నీవు నేర్చుకో. ఈ రోజున మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనతో కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. మనం ఇంకయు అన్నీ కలిగిన పేదవారిలా ఉంటున్నామంట, అన్నీ కలిగిన పేదవారిలా ఉంటున్నాం, అన్ని ఫెసిలిటీస్ సదుపాయాలు కలిగినటువంటి పేదవారిలా మనం అందరూ కూడా
ఉంటున్నామంట. ఏ విధంగా అంటే చూడండి, రాబోయే రోజు కోసం మనము యేసుని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి సిద్ధపాటు కలిగి ఉంటున్నామా అనేటువంటి విషయంలో మనము పేదరికంగానే ఉన్నామంట. నిజంగా ఈ రోజుకి ఈ క్షణం దేవుడు ప్రత్యక్షమయ్యి దేవుడు మనలందరినీ కూడా ఆ రెండో రాకడలో పిలిస్తే ఎవరు కూడా వెళ్ళేటువంటి అర్హతలు ఎవరు కూడా లేరు. ఎందుకంటే మన జీవితాలు చాలా చాలా అపవిత్రంగా ఉంటుంది. ఈ రోజున వ్యవస్థ ఎలాంత దారుణంగా పాడైపోతుందంటే పిల్లలు, యవ్వన కాలం నుండి దశల్లో ఉన్నటువంటి బిడలు అనేకమైనటువంటి దురలవాట్లలో ఉంటున్నారు. అలాగే అనేకమైన పెద్దలు కుటుంబ వ్యవస్థలో వివాహమయ్యి భర్త కాకుండా ఇతర సంబంధములతో భార్య, ఇతర సంబంధాలతో భర్త, అనేకమైనటువంటి వ్యభిచారముతో, త్రాగుడితో, వ్యసములతో ఇలా అపవిత్రంగా ఉంటున్నాము. పైకి వేషధారణగా మాత్రము ఉంటున్నామేమో. ఒక్కసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, చీమల ద్వారా నీవు తెలుసుకో, ఇప్పుడే మళ్ళీమైనటువంటి నీ జీవితాన్ని మార్చుకో. రేపొద్దున ఒక రోజు ఉంది, తీర్పు కాలమున దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు. దానికి కావాల్సిన అర్హత ఇప్పుడే సంపాదించుకో అని చీమల ద్వారా నేర్పిస్తున్నాడు. అలాగే సరఫరా, ప్రార్థన, బైబిల్, సహవాసంలో ఉంటేనే నీవు రాబోయే కాలంలో చీమలు స్టోర్ చేసుకున్నట్టు నీవు స్టోర్ చేసుకుంటున్నావు. అలాగే దేవుడు నా కోసము మరణించు అంటే దేవుడిలాగా మనం చనిపోవాల్సిన పని లేదు. కానీ రాబోయే రోజుల్లో మరి ప్రియులరా, ఇంకో తీర్పు కాలం ఒకటి ఉందని అనేక మందికి దేవుడు మన కోసం మరణించినటువంటి విషయం ఇతరులకు చెప్పడం అనేటువంటి విషయంలో ఉన్నామా? ఇంకా మనమే దేవునిలోకి ఇంకా సంపూర్ణంగా వచ్చామా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే దేవుని పనిలో మనం ఉంటున్నామా? దేవుని పనిలో ఉంటున్నామా? పని పిచ్చి ఎవరు? చేమలు. పనే ఇంకా ఎప్పుడు కూడా పని, ఆహారం కొరకు. దాని యొక్క గోల్ ఏంటంటే ఆహారం. మన గోలు మనం బాగుపడుట, మన కుటుంబం బాగు చేసుకుని, మన ఉన్నంతలో మన సమాజాన్ని కూడా బాగు చేసుకునొచ్చు. మరి గోల్ ఏంటంటే, మన గమ్యం ఏంటంటే దేవుని కుడిపార్శ్వన కూర్చోవడమే మన యొక్క గమ్యము. దేవుని రాజ్యంలోకి అర్హత సంపాదించుకోవడమే మన యొక్క గమ్యము. ఇదే మన గోలు. అటువంటి రీతిగా మనం అందరూ కూడా ఉండాలని చీమల ద్వారా దేవుడు ఆ 3 వచనాల ద్వారా ఓ సోమరి అనేటువంటి విషయాలను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ అన్ని విషయాలు ఒకవేళ నిజంగా మన బద్ధకస్తులై ఉంటే గనక మార్చుకో. దేవునికి ఇష్టమైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా అర్హత సంపాదించుకో. అటువంటి కృపాశక్తి దేవాతి దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆ యూత్ వారందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే అది స్టాప్ చేసేసి కొద్ది సౌండ్ తగ్గి ఛార్జింగ్ ఎక్కువగా. యూత్ వారు ముందుకు వచ్చినట్లయితే మరి ప్రార్థన చేద్దాం.